సూపర్ సిక్స్ పేరుతో ప్రజల్ని మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ సమరశంఖం పూరించింది. ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం తీరుపై యువత పోరు పేరుతో ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్టీతో కలిసి రావాలని రాష్ట్ర ప్రజానికానికి వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించే యువత పోరుకు సంబంధించి ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు పోస్టర్లు ఆవిష్కరించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి కర్నూలు వరకు అన్ని జిల్లాల్లోనూ పోస్టర్లు విడుదల చేసి 12వ తేదీ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వైఎస్ఆర్సీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. కాలేజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, నిరుద్యోగులకు 3,000 రూపాయల వృత్తి, కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచన విరమించాలనే డిమాండ్లతో 12వ తేదీన ఉద్యమించబోతున్నారు. విశాఖ నగరంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పార్టీ నేతలతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం చెల్లించాల్సిన 4,600 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగ వృత్తి వెంటనే చెల్లించాలని, వైఎస్ జగన్ హయాంలో ఏర్పాటు చేసిన కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని గుడివాడ అమర్నాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 1 ఫీజు రియంబర్స్మెంట్, 2 నిరుద్యోగ వృత్తి, 3 మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేసేటువంటి ఆలోచనని వెనక్కి తీసుకునేటువంటి విధంగా ఈ 3 ప్రధానమైనటువంటి అంశాలను కూడా పరిగణలో తీసుకొని రేపు మార్చి 12వ తారీఖున విశాఖపట్నం జిల్లా కేంద్రంలో కూడా జిల్లా పరిషత్ జంక్షన్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున ఒక ప్రదర్శన నిర్వహించి జిల్లా కలెక్టర్కి ఈ 3 అంశాలని పొందుపరిచినటువంటి ఒక రిప్రజెంటేషన్ని ప్రభుత్వానికి చేరేటువంటి విధంగా, వారి మీద ఒత్తిడి వచ్చేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందించింది. మోసాలనే ఓ విధానంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్పేందుకే ఈ నెల 12వ తేదీన యువత పోరు నిర్వహిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో యువత పోరు పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఎన్నికల సమయంలో ప్రతి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి, 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పేసి 3,000 రూపాయల గురించి కానీ, ఉద్యోగాల గురించి కానీ బడ్జెట్లో కూడా ఎక్కడ కానీ ప్రస్తావన తీసుకొని రాలేదు. ప్రభుత్వం ఏర్పాటైన కేవలం 4-5 నెలల్లోనే కూటమి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్నారు విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. యువత పోరు ఆందోళనకు సంబంధించిన పోస్టర్ను మేయర్ ఆవిష్కరించారు. సూపర్ 6 హామీల్లో ఒక్కదాన్ని కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. ఈరోజు ఎగ్జామ్స్కి వెళ్ళే పిల్లలకి హాల్ టికెట్ ఇవ్వటం లేదు. ఎందుకంటే మీ ఫీజు తాలూకు బకాయి డబ్బులు ఇంకా పడలేదు కాబట్టి మేము మీ హాల్ టికెట్ ఇవ్వమని కాలేజీలు చెప్తున్నాయి, యాజమాన్యాలు చెప్తున్నాయి. మరి ఈరోజు ఆ పిల్లలందరూ ఏ రకంగా ఎగ్జామ్స్ రాయాలి? బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగే యువత పోరు ఆందోళనకు వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నీ పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా వైఎస్ఆర్సీపీ ఉద్యమంలో పాలు పంచుకునేందుకు రెడీ అవుతున్నారు.